పాపభీతి లేని పామరత్వము బట్టి పాప భీతియులేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమణగే మానవులందున విశ్వశాంతికిదియే విప్లవంబు విశ్వశాంతికి విశ్వశాంతికిదియే విప్లవంబు. Because of the ignorance, man has no fear of sin. He has no love for God. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world. విద్యార్థులారా, Students, విశ్వశాంతిని చేకూర్చు విధమునేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు సమత నేర్పుటయే కాదే సరస విద్య సమత సమత నేర్పుటయే కాదే సరస విద్య. a skill that will make you to establish peace in this world, the kind of knowledge which will make you give up all the narrow thoughts and narrow-minded feelings, a type of education that develops the unity, tolerance, forbearance and equality is the only true form of education. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ చరాచర ప్రపంచమంతైను ఎందు చూచినా అశాంతి, అలజడలు, భయము, అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములతో కుమిలిపోతున్నది. In this entire world, you find the restlessness, agitation, conflict, fights everywhere, miserable. ఈనాడు అశాంతి, అక్రమము, అనాచారము, అసత్యము అనేటువంటి పలు విధములైనటువంటి యొక్క విచాచములు ప్రళయ తాండవము సల్పుతున్నటువంటి ఈ సమయమునందు దీనిని శాంతి భద్రతతో చల్లార్చి ఆదుకునేటువంటి యొక్క శక్తి ఒక విద్యార్థులకు మాత్రమే ఉన్నది. Today you find the demons of restlessness, unrighteousness and falsehood. Just all these demons have been dancing all over. There is no peace and security. The entire responsibility lies on the shoulders of the students to bring back the peace and security. సమర్థులైన విద్యార్థులారా, ఈనాడు ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఇలాంటి భిన్నత్వమైనటువంటి యొక్క భేదములకు, దుఃఖములకు, విచారములకు, అశాంతికి కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది. Students who are really capable of these things understand then once we develop the spirit of oneness or unity, there will be no scope for any differences whatsoever, misery or anxiety or worry. You can establish peace and security. ఏకాత్మ, సర్వభూతాత్మ, అందరి యందు ఉండినటువంటి యొక్క దైవత్వము, దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము. The main duty of students is to recognize and realize and experience that there is only one God present in everyone. The divine principle is one and the same. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనముల కొరై వారు ప్రాకులాడుతున్నారే కానీ సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి ఉంచుకొని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించడం లేదు.
On the other hand, today, each one goes in his own way because of selfishness and self-interest. No one is caring for the progress and welfare of the society. పాలలో నీరు కలిసిపోయినట్టుగా విద్యార్థులు ఈనాడు సమాజంలో ఏకమై అందరి యొక్క ఐకమత్యాన్ని తగినటువంటి యొక్క సహనంతో సానుభూతితో అభివృద్ధి పరచుకొని సమాజం యొక్క సుక్షేమాన్ని మనం అభివృద్ధి పరిచినప్పుడే దేశ శాంతి చేకూరుతుంది. Just as you find the water and the milk mix and go are together, inseparable, the students also mix in society in a spirit of unity, forbearance and tolerance and understanding and work. విద్యార్థులారా, Students, ఈనాడు మీరు చూస్తున్నటువంటి యొక్క పౌరులు, ఈనాడు మీరు అనుభవించుతున్నటువంటి అధికారులు, ఈనాడు మీరు అనేక విధమైనటువంటి ఊహలు పన్నుకున్నటువంటి యొక్క ప్రజలు, పూర్వం వారు కూడా ఒకానొక సమయంలో వారు విద్యార్థులే. all those in position, the well-to-do people, all those personalities whom you imagine at one time were students like you. నేటి విద్యార్థులే రేపటి పౌరులు. Students of today are tomorrow's citizens. నేటి విద్యార్థులే రేపటి అధికారులు. You are going to be men of authority. కనుకని ఈ లక్ష్యమును దృష్టి ఉంచుకొని ఈ కనిపించేటువంటి లోపములను దోషములను సరియైన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటుంది. Therefore, you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. వృక్షమునకు వేరు ఏ విధంగా ఆధారమో దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు. Just as roots are the basis, the foundation for the entire tree, students are the foundation for the entire country. ఏనాడు చిత్తమనేటువంటి యొక్క వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి యొక్క వృక్షము నేల కూలుతుంది. That day the roots are totally gone, the tree of life falls automatically. కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి. Therefore, we should make use of our senses with total control and tread along the right path and share the bliss and the joy with others in society. కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి యొక్క భావములు విద్యార్థులందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు. But the students should never entertain the feelings like I, mine and thine. నీ సుఖము నీ కుటుంబం పైన ఆధారపడి ఉంటుంది. Your happiness depends on your family. నీ కుటుంబము సమాజం పైన ఆధారపడి ఉంటుంది. The happiness of the family depends on నీ society. సమాజము దేశం పైన ఆధారపడి The ఉంటుంది. society in turn depends on the country. కనుకనే దేశం యొక్క సౌభాగ్యము, సమాజం యొక్క సౌభాగ్యము, కుటుంబం యొక్క సౌభాగ్యము వ్యక్తి యొక్క సౌభాగ్యం పైన, సౌశల్యం పైన, సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది. Ultimately, the country depends on the society and the family. Basically, it is the individual who has got to be the noble, the one of character, who is responsible. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను The prosperity of this నీ country, సౌజన్యము సౌశీల్యమును ఆధారం చేసుకుని ఉంటున్నది. they all depend on your character. విద్యార్థులారా, Students, వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ, you find many people from different వివిధ countries. ప్రాంతముల నుండి కూడా వచ్చి చేరవచ్చు ఇక్కడ. They may be here from different parts of the world. కానీ అందరి హృదయమునందు కూడా ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to recognize the basic fact and the truth that the same God is present in all. మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే, మతములన్నీ వేరు మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు వస్తు ఒకటే. Religions are many, but the path is one. The cloth is different, but the yarn and the thread is one. శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. Jewels are many, gold is one. The color of the cows are many, but the milk is one. జీవజాతులు వేరు
జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే. There are many, many living creatures, but yet the indweller is same. పూల జాతులు వేరు పూజలొకటే. Flowers are of different varieties, but the worship is one. దర్శనంబులు వేరు దైవంబు ఒక్కడే. One may have one's own idea. The ideologies of వినుడు different experience is భారతీయ one. వీరసుతుడ వినుడు వినుడు భారతీయ వీరసుతుడ. O valiant son of Bharat, listen to this. దివ్యమైనటువంటి ఈ పవిత్ర భారతదేశమునందు అనాది కాలము నుండి కూడాను ఏకత్వాన్నే ప్రబోధిస్తూ దివ్యత్వాన్ని ప్రచారం సలుపుతూ ఆనందాన్ని చేకూర్చుతూ వస్తున్నది. In this ancient sacred Bharat, since olden days, it is the principle of unity and oneness in the divinity that has been propagated and taught and shared with everybody. భారతీయ యొక్క ఉపనిషత్తులు దివ్యమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే మానవుడు గుర్తించవలసినటువంటి ప్రధాన లక్ష్యమని కూడా ప్రబోధిస్తూ వచ్చింది. It is the teaching of the Upanishads that the divinity is one and the same and wants us to observe the unity and diversity. కానీ ఈనాటి విద్యా విధానమునందు కానీ లేక సమాజం యొక్క భ్రమల వల్ల కానీ మానవుని యొక్క స్వార్థం వల్ల కానీ జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కానీ ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది. However, because of the modern education system, the social norms and the social change, because of selfishness, self-interest, this principle of unity is gone. అనేకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానమునందు. In fact, the educated people should demonstrate and experience unity and diversity, but on the other hand, the one is viewed as multiplicity, most unfortunate. ప్రాచీన కాలమునందు పల్లెలే చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేటువంటిది. In ancient days, you know, the villages are highly sacred. ఈ పల్లెల యందు ఐకమత్యము అమితంగా పెరిగేటువంటిది. And there in villages you find unity more and more. ఎవరింటిలో ఒక కళ్యాణం జరిగినప్పటికీ అందరూ ఏకంగా చేరి ఆ ఇంటి వారికి సహాయం చేసేటువంటి వారు. In case you find auspicious celebration like a wedding, everybody would join and help them. అందరూ ఒక్కటే. All are one. ఈనాడు వారింటిలో కళ్యాణం అయితే రేపటి దినం మా ఇంటిలో కళ్యాణం. Today you find the wedding over there, tomorrow you will celebrate. నేను పరులకు ఉపకారం చేసినప్పుడే పరులు నాకు ఉపకారం చేయగలరు. When I help others, I will be helped in turn ఈ later. విధమైనటువంటి విశాల భావంతో ఆనాటి పల్లెలు పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి. In those days villages progressed because of broad-mindedness. ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మిడి కుటుంబంగా ఉండేటువంటి. There were joint families in those times. నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ కూడా అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు. The four brothers, their families, their children, they all live together, a joint family. కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు గర్భించి ఈ భిన్నత్వం అనేటువంటి అభివృద్ధి పరచుకొని ఈనాటి పల్లెలు యందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది. As the times have changed, the norms have changed, the trends have changed. As the brains and minds are perverted in the wrong direction, there is no joint family. Everyone is divided. ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కూడాను నాలుగు విధమైనటువంటి అభిప్రాయ భేదాలు. When there are four members in a family, each one has his own idea. దీనికి కర్మ ఏమి? దీనికి కారణం ఏమిటి? What is the reason behind this? స్వార్థమే దీనికి మూల కారణము. It is the selfishness that's the root cause. దురాశనే దీనికి మూల కారణము. It's only too much of desire. ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది. Today in the world there are two evils. One craves for power and other money. ధనము వచ్చును పోవును. Money comes and goes. కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
How long does it stay with ఈ you? ధనముతో నీవు ఏమి చేయగలవు? What is it that you can do with this నీకు money? అవసరమైన ధనం అత్యవసరమే. It is necessary to the extent మితిమీరిన ధనంతో మతి చెడగొడుతుంటుండాలి. because of more money you turn mad. ఇంకా అధికార వాంఛ చూస్తామంటే The position, ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైన కూర్చోవాలి. one wants to be in position till the last breath. ఈ దుర్గుణములతో, దురాచారములతో, దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి. Only wicked-mindedness, the bad qualities and the politics have spoiled the villages. ప్రేమ స్వరూపులైనటువంటి పల్లెలారా, The embodiments పల్లె of ప్రజలారా, మీరు మీ గ్రామం లోపల ఈ యొక్క రాజకీయాలకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకండి. embodiments of love hailing from villages. Never entertain any ఎవరిని politics. మీరు ద్వేషించకండి. Don't hate anybody. అద్వేష్ట సర్వభూతానాం, అందరినీ ప్రేమించండి. Love all. కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి. When there are politics, there cannot be samaja, society, but there will be samadhi, the tomb over there. అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా చేయండి. That is the present plight and position today. ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు. If all the three members of the family stand united, అశాంతికే అవకాశం ఉండదు. there will be no scope for restlessness. బాధలు ఏమాత్రము మనల్ని బాధించవు. There will be no difficulties either. కానీ ఆ ముగ్గురు లోపల అభిప్రాయ భేదములు అభివృద్ధి అయినప్పుడు ఇంకా ఒకరికొకరికి ఏమాత్రం దానికంటే నరకమే మేలనిపిస్తుంది. When there is difference of opinion among the three members of the family, hell is much better. దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతనః. ఈ దేహం అనేటువంటి ఒక గృహమునందు In this body residence, ముగ్గురు నివసిస్తున్నారు. three live. మనస్సు, వాక్కు, కాయము, ఈ హస్తము, ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు. Three live. One is the body, the mind and action. All the three live in unity. ఈనాటి మానవునికి మనసు ఒకవైపున, మాట మరొకటి, చేయటం ఇంకొకటి. But on the other hand, man today thinks one thing, says ఈ another, ముగ్గురు and acts మూడు in total రకమైన opposite. మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది? When all the three proceed in different directions, out of the శాంతి peace, లేదు, కాంతి లేదు, there is no shanti peace, there is no kanti అంత light, అంధకారమే, అజ్ఞానమే. pitch darkness, ignorance. ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖములకు గురికాక ఇంకేమి గట్టిపడతాడు? What more you expect other than the grief and misery? కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. Outward they appear to be ఏ dignified, దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు. as if they have no trace of ఎంతో ఒక anxiety. విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు. They appear to be egoistic. కానీ మేడి పండు చూడ మేనిమయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. It's the forest fig that looks bright and shining outside. If you open, full of మనిషి insects. కనిపిస్తుంటున్నాడు మంచి షైనింగ్ గా, He appears shining. లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడాను దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలైనటువంటి పురుగులు తప్ప మరొకటి అక్కడ ప్రవేశం లేదు. But inside, bad feelings, maneuvering, manipulation, worst of the ఒక germs are దైవ there. భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది. There is no place for the divine thought to enter. విద్యార్థులారా, Students, ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం. understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society. ఏ And no, కులమత భేదములకు అవకాశం ఇవ్వకండి. never have any observances based on community. మన and చర్మం religion. ఉంటుండాలి. Here you have skin. ఈ చర్మానికి ఏమి కులము? What is the caste of this మన skin? దేహంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తానికి ఏమి కులము? Blood circulates in our body. What is caste? మన దేహంలో కండరములు ఉంటున్నాయి. దానిది ఏ కులము? Muscles are present in the body. To which caste they belong to? మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి. దానిది ఏ కులము? Bones of the body. To which caste ఈ they belong? దేహంలో నక్షక పర్యంతము సంచరిస్తుండాలి ఆత్మ. ఆత్మని ఏ కులము? Atma that dwells from top to toe in the body. నీటి To ఏ which కులము? community? నిప్పు ఏ కులము? What is the caste of the water and fire? ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులము? What is the caste of this earth? What is the caste of the ఈ sky? గగనములకు కానీ గాలికి కానీ ఏ కులములు లేవు. The sky or the wind has no ఈనాడు caste. మనకే వచ్చి పడ్డాయి ఈ కులాలంతా కూడా. Unfortunately, humanity is swept off by this ఇది community. పెద్ద అజ్ఞానం, This big ఇది ignorance. పెద్ద మూర్ఖత్వము, This is ఇది foolishness. పెద్ద రాక్షసత్వం కూడా. It is a demonic quality. సమాజాన్ని రూపుమాపించి
సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కుల మతములే చాలా గోలగా చేస్తున్నాయి. It's only we are divided on grounds of religion, caste and అందరూ community. ఒక్కటే, All are one. అందరూ దైవం బిడ్డలే, All are children of God. ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు. We are all the children of one God. కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్, So therefore we should believe in ఫాదర్హుడ్ fatherhood ఆఫ్ of God. గాడ్, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్. So two principles, fatherhood of God and అందరూ brotherhood of భగవంతుని man. బిడ్డలే. All are children of God. భగవంతుడికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ. None are అందరూ separate భగవంతుని from us. స్వరూపులే. All belong to His family. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. You are only spark of the divine, the son of eternity. అందరూ నాయంశమే మీరు. You are just the sparks of the ఏ యొక్క divine. పంచభూతం అంశం కాదు, Not of the five ఏ elements. ప్రకృతి అంశం కాదు. Not of the nature. మమైవాంసే మమైవాంసే మమైవాంసే, నాయంశమే అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చిండు కృష్ణుడు. Krishna told emphatically with all the stress that all of you మనం are sparks of the వింటున్నాము, divine. సంవత్సరాల కొలది వింటున్నాము, We hear over years. ప్రతి ఫంక్షన్ లోన ప్రవేశిస్తున్నాము, We attend every function. అన్ని కూడా రాసుకుంటున్నాము. We also note down the point. చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము. We say Swami said కానీ nicely. ఎంతమంది నడుచుకుంటున్నారు ఇక్కడ? How many are following Swami's ఎందుకు teaching? రావాలి ఇక్కడ? Why should they come? వచ్చి ప్రయోజనం ఏమిటి? What is the use? ఒక్కటైనా నడుచుకోలేకుండా, ఒక్కటైనా ఆచరణ లేకపోతే నీ జీవితమే వ్యర్థం. If you cannot follow one, if you cannot follow at least one principle, life is a నీకంటే waste. పశువులు మేలు. Even animals are better than you. మన ఎలిఫెంట్ ఉంటుందని సాయి గీత We have an elephant side. చెప్పినట్టు వింటుంది, It will follow the command. చేసినట్టు చేస్తుంది. It acts accordingly. దానికి ఎంత తెలివి. But what intelligence? మేము it is. భక్తులమే, మేము భక్తులమే అని చెప్పుకుంటున్నాము. But we declare that we are devotees. ఇది చాలా అవమానకరమైనటువంటి పదము. It's a matter of shame to call yourself a devotee. ఏదైనా ఒక్కటైనా మనం జీవితంలో నడుచుకొని చూపిస్తున్నామా? At least are you following one principle ఒక్కరైనా in కూడా life? ఒక శాంతి ఉంటుందా? Is there peace in you? ఒక్కరికైనా ఒక విధమైనటువంటి ఒక ద్వేషం లేకుండా పోయిందా? Is there anyone without hatred here? అహంకారం నిర్మూలమైనదా? Has ego left you? దినదినానికి అహంకారం పెరిగిపోతుండాది. Ego and pride are increasing day by day. అహంకారం పెరిగే కొద్దీ ఆత్మబలం తరిగిపోతుండాది. The more and more egoistic you become, అందువల్ల naturally, ఇన్ని the strength of కష్టములకు గురి spirit will go. అయిపోతున్నారు. Therefore the position is like this. ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుంది. Whatever you touch, it transforms into mud. అందుకోసమనే ప్రకృతి చెప్పిందట. So nature says, Prakriti says, ఏలపగాయే ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. why this separation, why this hatred, O God? విషమాయే ప్రేమ మసియాయే మనసు, విషమాయే ప్రేమ మసియాయే మనసు. Love has become a poison, వ్యసనమే whereas mind has been ash. ఫలంబాయే వేయరు చింతలేక ఏమి ప్రయోజం. What is the use? ఏలపగాయే నీకు ఏలపగాయే, నాతో ఏలపగాయే ప్రభో మనకు ఇటు ఏలపగాయే. ప్రకృతి పరమాత్మతో పోవస్తుందట. స్వామి ఎందుకు మనకింత పగ అయిపోయింది? The nature went on pleading with God. నాలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను విషమాయే ప్రేమ. Every man has got love that has transformed into poison. మసియాయే మనసు. The mind has become ash. మనసంతా మసి మాదిరి అయిపోయింది. The whole mind has become ash and trash. ప్రేమంతా విషంగా మారిపోయింది. The love has become poison. కానీ వ్యసనమే ఫలం అయిపోయింది. And the weakness has become the ultimate goal. ఇది మన కనెక్షన్. Is this the sort of connection? ప్రకృతి పరమాత్మ రెండు కూడా అవినాభావ సంబంధములు, అన్యోన్యాశ్రయములు. Nature and God are interdependent and are mutually together. కనుక ఇంతటి మన వేదాంతం తెలుసుకుంటూ పవిత్రమైన భారతదేశం నందు లేనిటువంటి వేదాంతం మరెక్కడా లేదు. Vedanta, the spirituality present in the sacred land, is not present anywhere in the world. 1926 లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు. In the year 1926, a British అప్పుడు philosopher బ్రిటిష్ visited India. పరిపాలనే కనుక అన్నిటినీ స్వేచ్ఛగా సంచరించాడు. As it was the British times and regime, he went about ఆయనే freely. క్రిస్టల్ He is crystal. చూచాడు. He saw. తిరిగి బ్రిటిష్ దేశానికి వెళ్లి He returned back to UK. ఆహా, భారతీయులు ఎంత ఐకమత్యంతో జీవిస్తున్నారు, What spirit of unity is present among? భారతీయ ఉపనిషత్తులంతా ఎంత పవిత్రాన్ని బోధిస్తుండాలి. What wonderful sacred teachings are there in Upanishad. భారతీయుల యొక్క బ్రహ్మసూత్రము ఒక్కటే.
The Brahma Sutra is the principle of only one. మనుల మధ్య లోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్లనే మనుషుల మధ్య లోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుండాలి. Just there is a binding thread connecting all the precious gems together, there's divinity. ఉద్ఘాటించాడు. He declared openly, emphatically, పుడితే భారతదేశంలో పుట్టాలి, if I am to take birth, I should be born in India. మరణిస్తే భారతదేశంలోనే మరణించాలి. I should die in that sacred land, Bharat. మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్ళే చెప్పారు. That Britisher himself said, there is no other country beyond this. అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము, Such a sacred Bharat. ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారిగా కనిపిస్తున్నారు. Truly speaking, today the present position is this: foreigners are better. పరిత్యాగులైపోయి పరిగెత్తేస్తున్నారు. And they have been coming here ఈ running. తుచ్చమైనటువంటి దేహ సుఖములంతా కూడా కేవలం ఆడంబరాలే, ప్రతి క్షణములైనటివే. All the body comforts are a matter of pomp and ఏమిటి show. ఈ దేహం యొక్క యవ్వనం? What is this youth and ఏమిటి growth? ఈ దేహం యొక్క అవసరము? What is the need of this ఏమిటి ఈ body? దేహం యొక్క సుఖము? What is the comfort of ఏమిటి this ఈ body? దేహం యొక్క ఆనందము? What is the happiness there? ఎందుకులోనూ ఆనందం లేదు. There is no happiness anywhere. అందువల్లనే ఆనాడే శంకర్ల వారు కూడా చెప్పారు, So Shankara said that day itself, మా కురు ధన జన యౌవన గర్వం, మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమిష కాల సర్వం, మా కురు ధన జన యౌవన గర్వం. the pride of your association and authority of the money and that of youth will just vanish in a moment. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదంతో హరిసత్తిదితం కురు ధన జన యౌవన గర్వం. ఏమిటి క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా. All the comforts will vanish in a moment of time. ఒక్క నిమిషమైన కూడా నువ్వు సుఖం మన దగ్గర లేదు. There is no happiness even for 1 minute. నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్లా గడిచిపోతుంది. Just as you find around the dark cloud, there you find a lightning appearing like a flash. లైట్ మించింది కానీ దానికి వెనకనే పెద్ద చీకటి వెనక వచ్చేసేసింది. And this lightning will be followed by pitch darkness around. ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు. We are not knowing the లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము. We are happy about that light. ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మును ముసుళ్ల పండగ అన్నాడు. There lies the advancing old age festival you have to అప్పుడు await. నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు. You will be made fun of by your own children. మసలలేవు, You can't move. కను మసకలు, The cataract, మోమున మడతలు పడే, wrinkles on the తల face, నరిసే కదా. and hair ఓ turns ముసలి grey. కోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ, తై 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 బొమ్మ, దీని తమాష చూడరు తోలు బొమ్మ అని. All youngsters will make fun of this old man, oh old monkey, and they will make fun of you. ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి. We should achieve unity today. ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికొకరికి ఐకమత్యం లేదు. Today at home there is no unity. ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు. There is no unity in the ఊరికి neighborhood. మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు. There is no unity among ఒక different villages. రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు. Nor between countries. ఏమిటి ఈ కర్మ? What is the fate it is? ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే. It's all wicked-mindedness that దేశం is యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు. Those people that desire the progress and the prosperity of the country will not. కావలసినంత జలం ఉంటుండాలి భారతదేశం లోపల. There is lot of water in this country. గంగా, జమున, గోదావరి, కృష్ణ, కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు. We have got very big rivers in this country. ఈ Ganga, జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు? why can't we make proper use of the ఇది water? నాది, ఇది నీది. This is mine and this. పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు? And then to whom will you give this body after death? ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు. Nobody will touch the dead body. బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వస్తురు. Relations will come up to the doorstep or to the burial ground. ఏది నీది కాదు, Nothing belongs. నీవే నీవు కాదు. In fact, you don't belong to నీదే yourself. నీకు ఎక్కడి నుంచి ఉంటుందా? Then where from have you come? అంతా కూడా కూడబెట్టుకొని కట్టగడప ఒక్క తూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు బయలుదేరిపోతున్నావు. You amass wealth and return empty-handed. నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు? What is it you brought? పోయే into the సమయంలో world? ఏం తీసుకుని పోతావు? What is it you take ఈ back? రెండింటినీ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుళ్ళిపోతుంది. When once we understand the birth and the death, there will be no trace of anything except ఒక్క the body. మానవుడైనా పుట్టేటప్పుడు ఇంత గుడ్డైన గూసె పెట్టుకుని వచ్చాడా? Anybody has brought any piece of cloth with him? నో. No. ఒక్క గుడ్డ ముక్కైనా తీసుకుని రాలేదు. Not even a piece of cloth. నా బిడ్డను, నా కొడుకును, నా అల్లుళ్ళు, ఎవరు నీవారు? We say my children. నిజంగా నీవు పోయే సమయం ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
While going at the time of death, do you pass on your address to anybody here? వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు? If they really belong to you, why don't you give your address? కాదు, నీ వారు కాదు. They don't belong to you. ఎవరికి ఎవరు? No one is related to ఉన్నంత anybody. వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే. Do your duty until you are alive. కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే. But in respect of God, each one is left to himself. అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటాది. Mother loves the child very much. బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా అంతకంటే పదింతలు బాధపడుతుంది. When the child suffers out of sickness, mother also feels sad. కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా? Mother loves the child, but she cannot take that stomach ache from the child and carry it herself. తీసుకోవడానికి వీలు It కాదు. is impossible for her to take upon herself. అట్లనే Likewise, బిడ్డకు ఆకలి అవుతుంటే నాయనా నువ్వు కొంత ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తాను అమ్మ చెప్తుందా? when the child లేక అమ్మ తింటే బిడ్డకు ఆకలి తీరుతుందా? is hungry, mother can't say, "Oh child, wait, I shall eat on your behalf." పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిదే. The sin and merit will go to every individual. అమ్మని బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు. No one can share a mother or the ఆస్తి child. పాస్తులు పంచుకోవచ్చునే కానీ We can share the properties, దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవడానికి వీలు లేదు. but the God's grace cannot be నీది shared. నీదే, వారిది వారిదే. Each one has got his own. కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి, అది చాలా ఉత్తమమైనటువంటి పని. However, the noblest thing is to pray for the good of దానికోసమనే everybody. ప్రతి భజన తర్వాత కూడాను లోక సమస్త సుఖినో భవంతు. So at the end of every bhajan we say, let the whole world be happy. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు. In villages, people fight on simple, silly matters and ఇది ఎవరికి నష్టము? who will be put to చక్కగా loss? విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపము మన గ్రామానికే నష్టము. In fact, the anger, the fury and the temper at that moment will ruin the whole village. కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు. We should not fight on silly ground. అన్యోన్యతగా ఉంటుండాలి. We should be united. ఏదో కోపం వచ్చింది, కొంతలో చల్లారిపోతుంది. There may be anger, but it will be pacified. కానీ గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి. We should think of the progress of the village, మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం the చూసుకోవాలి. welfare of the family. పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి. We should struggle for ప్రాణాన్నైనా the మనం name పేరు of the ప్రతిష్ట family. కోసం వదలాలి. And for we should be ready to sacrifice our lives. హస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము? కంకణాల అందము, లేక బంగారు గాజుల అందము, లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం. What adds to the real jewel or the beauty to the hand of the bangle? No, it is charity. కంఠస్య భూషణం. The jewel to the necklace పెద్ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము. is not the necklace that is the ఈ jewel. కంఠం నుంచి సత్యము రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందము. You should always speak truth, that is the precious jewel to your body. శ్రోత్రం To the ear. భూషణం శాస్త్రం. The jewel to the ear is sacred text. భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు? What more you want? What other jewelry you wish? మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు. These are the precious దీంతో మనం jewels. కీర్తిని సాధించాలి. We should get a good name. సత్యాన్ని పలకాలి, We should speak truth. త్యాగాన్ని చెయ్యాలి, We should sacrifice. మంచిని వినాలి. We should listen to good things. ఈ మూడు మన యందుంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. When you have these three, there's no నీవే other deity. దేవుళ్ళు, నీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు. You are God and God is not separate from ఆ you. విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో. Consider yourself, I am God, Aham Brahmasmi. ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే గాడ్ థాట్స్ నీకు వస్తుంటాయి. Then once you have got that exalted, noble thoughts, you will have ఐ divine యామ్ గాడ్, thoughts. నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి కాబట్టి నేను దేవుడిగా ప్రవర్తించాలి అనేటువంటి యొక్క కాన్షియన్స్ మన నుంచి ఆవిర్భవిస్తుంది. When once you say that I am God, naturally that your acts should be godly, divine. కనుకనే అతి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి. In order to have such sacred, divine and truthful thoughts, you should consider yourself that you are God. దేవుడనగా వేరు దేశమందును లేడు. God is not present in a foreign land. దేవుడనగా మనదు దేహమందే. God is present in our body. పాపమనగా వేరు పరదేశమున్ లేదు. Sin is not present in a separate తాను country. చేయు పనుల తగిలియుండు. It is attached to your action. పాపము పరదేశంలో లేదు,
పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు. Sin or merit or God are not present అన్ని in నీ foreign country. దేహంలోనే ఉంటున్నాయి. All are present in your body. కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. Therefore you should see that the body threads along the sacred path. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగతే నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. రామ రామ హరే హరే. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంకనాథ సుబ్రహ్మణ్యం. ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంకనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంకనాథ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం శంకనాథ సుబ్రహ్మణ్యం. శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం. ఓం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ 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 హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం 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 శంకనాథ సుబ్రహ్మణ్యం.